ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకుందామండి. అది కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పింది, నీతి ఆయోగ్ ఏదో చెప్పింది కాబట్టి చేస్తామని చెప్పని అనొచ్చు. కానీ అది వాళ్ళు చెప్పినా కూడా మిగిలిన రాష్ట్రాలు ఏం చేయలేదు కదా, ఒకటి. రెండవది ఏంటంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, సజెషన్. ఇట్స్ మోడల్ యాక్ట్. ఒక సెంటర్ ఏముందంటే ఇది ఒక మోడల్ యాక్ట్, దీన్ని తీసుకుని మీరు ఆలోచించండి. సో ఒకటి. సో మిగిలిన స్టేట్స్ ఏమీ చేయలేదు, బీజేపీ రూల్డ్ స్టేట్లు కూడా ఏం చేయలేదు. ఓకే. రెండవది ఏంటంటే అండి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి చెందినంత వరకు మనకి 250 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు చాలా నిర్దుష్టంగా, చాలా క్లారిటీతో భూములు పెట్టుకున్నారు. సమస్య ఏమిటంటే ఎక్కడ వస్తుందంటే అండి, సమస్య మేనేజ్మెంట్లో. ఓకే. తర్వాత మనం 1983లో ఈ పటేలు కర్ణాలు వ్యవస్థని ఎన్టీఆర్ గారు తీసేయడానికి కారణం ఏమిటంటే, వీళ్ళు భూస్వాములకి, పెట్టుబడిదారులకి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నారు, వాళ్ళ గురించి పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ గురించి పనిచేయడం లేదు. కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం జరగాలి అంటే గ్రామంలోనే వ్యక్తులు ఉండకూడదు, కొంచెం దూరంగా మండల లెవెల్లో ఉంటే. కాబట్టి ఇప్పుడు నాకు మీరు తెలుసు కాబట్టి, మీకు నాకు తేడాలు ఉన్నాయి కాబట్టి మీ గురించి నేను మీకు వ్యతిరేకంగా పనిచేస్తాను, మీ భూమి లాక్కునే వ్యవహారం చేస్తాను, ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నారనే ఉద్దేశంతో ఆ వ్యవస్థని తీసేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మళ్ళీ మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 1000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సెక్రటరియేట్లు పెట్టి, దాంట్లో ఒక సర్వేయర్ని, ఆ సర్వేయర్కి పూర్తి అధికారాలు, అలాగే ఒక రెవెన్యూ ఆఫీసర్ పూర్తి అధికారాలు. అంటే ఒక విధంగా ఇది చాలా నిర్దుష్టంగా, స్పష్టంగా ఏ భూస్వామ్య వ్యవస్థని 40 ఏళ్ల క్రితం వద్దనుకున్నామో దాన్ని రిస్టోర్ చేశాం. చేయడమే కాకుండా వాళ్ళకి అధికారం ఇస్తున్నాం ఈ చట్టం ద్వారా.